ఏపీలో వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపై అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ మంత్రి నారాయణ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వైజాగ్ మెట్రో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేసినట్లు నారాయణ తెలిపారు. ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్టుపై ముందుకెళ్తామన్నారు. విభజన చట్టం ప్రకారం విజయవాడ విశాఖకు మెట్రో రైలుపై ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలని ఉందని, దీంతో 2014లో డీపీఆర్ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు అప్పటి టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని మంత్రి నారాయణ తెలిపారు. 2015లో డీఎంఆర్సీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. వైజాగ్ లో 42.5 కిలోమీటర్ల నెట్వర్క్ తో 3 కారిడార్లతో మీడియం మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చారన్నారు. దాన్ని తర్వాత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టి మరో కంపెనీతో 4 కారిడార్ల కోసం డీపీఆర్ తీసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలకత్తా మెట్రో రైల్ తరహాలో 100% కేంద్ర ప్రభుత్వం భరించేలా రైల్వే శాఖకు అప్పగించేలా కేంద్రానికి ప్రతిపాదనలు చేశామన్నారు. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో నిర్మాణం చేస్తామన్నారు. మొదటి కారిడార్ను స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్ల మేర, రెండో కారిడార్లో గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.7 కిలోమీటర్ల మేర, మూడో కారిడార్లో తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 46.23 కిలోమీటర్ల మేర 42 స్టేషన్లతో నిర్మించే ప్రాజెక్టుకు 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రెండో దశలో కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అయితే విశాఖ మెట్రో కారిడార్ వెళ్లే మార్గంలో ఎక్కువ క్రాసింగ్స్ వస్తున్న అంశాన్ని కూటమి నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు మంత్రి. ప్రతి క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా కార్ షెడ్, ఎండాడ, హనుమంతుని వాక, మద్దిలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, గాజువాక, స్టీల్ ప్లాంట్ జంక్షన్ల వద్ద 2 లెవెల్ మెట్రో, ఫ్లైఓవర్లు నిర్మించే ప్రతిపాదన కూడా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.